నాగరాజుని పెళ్లి చేసుకుంటా. ఈయన కల్లోకి ఎలా నంది వచ్చిందో అలా నా కల్లోకి ఈయనొచ్చాడు. నన్ను పెళ్లాడతానన్నాడు. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడండి. నువ్వు మటుకు రాలేదంటే నేను ఏట్లోనో బావిలోనో దూకేస్తాను. 100%. సస్తానంటుంది బ్రో. దానికి నువ్వెందుకు సస్తానంటున్నావు? ఆల్రెడీ కరువు ప్రాంతం, బావులన్నీ ఎండిపోయి ఉన్నాయి. నేనే మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతాను. ఏమంటావు? యాక్చువల్ గా ఈ రోజు నా జీవితంలో పెద్ద మనిషి ఎవరంటే అది బసవరాజే. వాడు ఎలాగంటే నేను అలాగే. చూసుకుంటా. మిస్ క్యాంప్స్, మీ ఫ్రెండ్ మంచి చీర కట్టుకుని బాగా రెడీ అవ్వమను. గ్లామర్ గా ఉండాలి మా వాడికి. మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయండి, మేము ఇద్దరం వస్తాం. 4 వేస్ట్ పడని ఇన్వైట్ చేయరా పెచ్చనాకుండా. ఓకే ఓకే ఓకే. రామన్ గారు, మంచి పట్టుబట్టలు తీసి కట్టుకోండి. ఈ రెడ్ బనీను లుంగి క్యాన్సిల్. పెళ్లి కొడుకు తరఫున మనం చాలా గ్రాండ్ గా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. ఓకేనా? అందరు రెడీ అవ్వండి. ఆపరేషన్ పెళ్లి కూతురిల్లు స్టార్ట్. మీరేడేం చేస్తున్నారే? కనబల్లా చీర మార్చుకుంటున్నా. నిన్ను చూసుకోవడానికి మాపిటాలు కదా జగ్గు వచ్చేది. ఇప్పుడే చీర సింగరించుకోవాలా ఏంది? కట్టుకునివ్వండి. పెళ్లి కొడుకు పంచ కట్టాము, పెళ్లి కూతురు చీర కట్టుకుంటుంది. బాగా మ్యాచింగ్. కట్టుకునివ్వండి. మీరేం జరుగుతోంది? ఇల్లెందుకు వచ్చారు? మీ అమ్మాయికి మా అబ్బాయికి కరెంట్ పాస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది. నువ్వు కూర్చో బాసు. డీటెయిల్ గా చెప్పు. రత్నక్క లవ్ చేసుకుంటున్నారంట. చేయకుండా గుర్రం మీద గుర్రం ఎక్కేయకూడదు కదా. వదిలితే మావాడు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కానిచ్చేసేలా ఉన్నాడు. అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చాం. లేకండి లేకండి. కూర్చుంటే ఏమైంది ఇప్పుడు? ఇలా పశువులు దూన్నట్టు దూరి పిల్లనీయమని అడిగితే వెంటనే ఇచ్చేస్తారా? మీకు అమ్మా నాయన లేరా? ఉండేవారు, కానీ ఇద్దరు డమాల్ కైలాసం. అప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం అన్నారే. అది ఆ రోజు ఏదో తొందరలో చెప్పేసాను, వదిలేయక. మీరేటైనా అనుకోండి, నా బిడ్డను మాత్రం మీకు ఇచ్చేదే లేదు. దీన్ని జగ్గుకే ఇవ్వాలని ఎప్పుడో అనేసుకున్నాం. మాకు నాకు జగ్గు పడద్దు. నోరు ముగివే రాక్షసి. నేను నీలాగే వయసులో ఉన్నప్పుడు ఒక పనికిమాల వెధవని నమ్మాను. నేను దఫేదారుగా పని చేస్తున్నానని మాయ మాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుని కడుపు చేసి పారిపోయాడే మీ. రండప్ప, నందీశ్వరుడు మీకంతా మంచి చేస్తాడు. నూరేళ్ళు చల్లగా ఉండాలి. సంతోషంగా ఉండు బాబు. రత్న, చెప్పనయ్యా. వీళ్ళిద్దరూ నా కొడుకులు. నేను వాళ్ళ అయ్యని. నీ బిడ్డని నా కొడుక్కిస్తావా? ఇస్తానమ్మా. ఒక్క నిమిషం, నేను సెటిల్ అయిపోతాను బాసు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. వీటితో పాటు నా విషయం మాట్లాడండి. అట్నా? ఎవరది? అదో అక్కడ ఉంది కదా తను. క్యాంపీ. ఎరా చెప్పు, నీ బిడ్డని ఇస్తావా మా వాడికి? మీరు గొప్పోళ్ళు, మీ చిన్నోళ్ళు. ఎలా కుదురుతుందయ్యా? మనుషులు కలిసినాక చిన్న పెద్ద ఉన్నోడు లేనుడు ఇవే ఉండవురా. లేదయ్యా, మేము సారా కాసేవాళ్ళం, మీరు ఊరు కాచేవారు. అయ్యా, సారాయి అంగడి మూసేసి ఇళ్ళంట్లో ఊడికం చేసుకుందాం. ఈ ఊళ్ళో వాళ్ళందరూ తిట్టుకోవటం చాలయ్యా. ఇక ఈ ఊళ్ళో ఎవ్వరూ తాగి సరిపోవద్దు. మనకు ఆడలు ఎంత బాగా చెప్పిందో చూసిండ్రా. వచ్చిందయ్యా ఈడు. ఏం జరుగుతోంది? ఏంది రత్నక్క ఇదంతా? నన్ను పెండ్లి చూపులకు రమ్మని చెప్పి వీడితో ఎంగేజ్మెంట్ చేస్తాండారా? అది ఈ రామన్నే ఆడికి నా కూతురు నిమ్మన్నాడు తమ్ముడు. రామన్న అడిగినాడా? వాళ్ళిద్దరూ నా కొడుకులు, అందుకే అడిగినాను. ఓర్ని ఇదెప్పుడు జరిగినది? ఇదిగో ఇప్పుడేలే. మిరపకాయ నమిలినట్టుందా? ఈ నాయాళ్ళెంత పద్మాషిగాన్లో తెలీదు కుసుమి నీకు. ఎమ్మెల్యే గారితో ఈ ఊరు ఖాళీ చేయిస్తామని డీల్ కుదుర్చుకొచ్చినారు ఈ దొంగన కొడుకులు. రేయ్, ఆ కథలన్నీ ఇటు చెప్పాలే. నువ్వు పూరం పోకొడివి. వాళ్ళ గురించి నువ్వు చెప్పే కథలని నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. నిమిషానికో అబద్ధం చెప్తారు. వీళ్ళని బిడ్డలంటున్నావే, నట్టెట్లో ముంచేసెళ్తారు ముసలే. నువ్వెప్పుడు నిజమే మాట్లాడినట్టు.
నేను నీకు దక్కలేదని ఊరికి అబద్ధాలు ఆడకు. నువ్వు ఎట్టంటాడు అందరికీ తెలుసు. ఏ కుసుమి వీళ్ళు బద్మాష్ నా కొడుకు. ఏయ్, బద్మాష్మి నువ్వే. నీకేళ్ళని బద్మాష్ గిద్మాష్ అన్నావో ఆడవాళ్ళందరూ పొరకలు తిరిగేసి కొడతాం. చెప్పుదా కొట్టా నిన్ను. పోరా, పోరా, పోయి నుంచి. పోరా. ఏయ్, అందరూ కొంచెం గమ్మునుంటారా? చూడు రామన్న, వీళ్ళని నువ్వు దత్తత తీసుకోవచ్చు, కానీ వీళ్ళని అల్లుళ్ళని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు. ఏంది అట్ట అంటుండవు? నేనైతే మగాల్ని అసలు నమ్మను. ఈ జగ్గు చెప్పింది తిన్నాక నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది. ఈ ఊరు బాగుపడదు, ఈ జాతర జరగదు, ఈ పెళ్ళిళ్ళు కూడా జరగవు. జాతర జరిపించనీకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు. నా చేతికి తుపాకీ ఇచ్చి పంపినారు, గుర్తుంచుకోండి. హలో మీకు మా మీద నమ్మకం కలగాలంటే మేమేం చేయాలక్క? నీ గనక నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలంటే ఆ ఈ ఊరు జాతర జరిపించు. జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను. అప్పుడు గాని మిమ్మల్ని నేను నమ్మను. జాత్ర మీన్స్ వాట్? దీనికంతా మీరు ఒప్పుకోకండి. మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు. అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తోంది. కుస్మి, ఎందుకంత టెన్షన్? జాతర జరిపించడం ఈజీయే కదా. కావాలంటే రేపే ఎడం చేత్తో రథాన్ని లాగి కుడి చేత్తో జాతరను జరిపిస్తాం. ఆ? Yes. అదలా కాదండి. ఇక్కడున్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి. ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఈ ఊరికి. ఓ, అంతుందా? అవును, చాలా మంది ఊరిడిసి వెళ్ళిపోయారు. నీళ్లు లేని ఈ ఊరికి ఎవరు తిరిగి రావడం లేదు. ఈ ఊళ్ళో ఈ తాగుబోతోళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఓ, అవునయ్యా, వీళ్ళంతా రథాన్ని లాగలేరు, చాలా మంది కావాలా. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తే జాతర జరిగిద్దా? ఆ, అందువల్లే ఇన్నాళ్ళు ఈ ఊర్లో జాతర జరగలేదు. మీరేం చేస్తారో చెయ్యండి. ఇక్కడ ఆలోచిస్తున్నాం కదా. షడప్. అంతమంది నీడకు రప్పించే మొక్కలా ఇవి. ఒకవేళ వచ్చిన వాళ్ళని నేను తరిమేస్తాగా. నిన్ను కొట్టి తెరవేయడానికి నా కొడుకులు చాలరా? రప్పిస్తారా? 1000 మందిని కాదు, 1,00,000 మందిని రప్పించి ఊరు కళకళకళలాడేలాగా జాతర జరిపిస్తారు. నా కొడుకులు వాళ్ళు. అట్టాగే మాట ఇవ్వమని చెప్పండి, నా కూతుర్నిస్తాను. మాటిస్తారు. ఏమంటారబ్బా? ఛాలెంజ్ చేసి హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయిలను ఎత్తుకొని జంప్ అయిపోదాం. కాసేపు ఓపిక పెట్టు. తల్లిదండ్రుల మీద, ఈ ఊరి మీద, ఈ నంది మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ఈ ఊరికి జనాలను రప్పిస్తా, దేశమంతా తిరిగి చూసేలా ఈ జాతరని జరిపిస్తా. ఆ తర్వాత మాకు పెళ్లి చేయండి. సేమ్ డైలాగ్ డిట్టో. అయితే సరే, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నేను నా కూతుర్నిస్తాను. ఏయ్, అందరూ వినండి. ఈ తుపాకీ మీద ఆన. నా మాట కూడా వినండి. చెప్పరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ జాతర జరగనివ్వను. జాతర జరగలేదంటే ఈ కుసుమిని నాకిచ్చి పెళ్లి చేయాలా? జూలై 2వ తారీఖు ఫస్ట్ నైట్. పదండ్రా. సరే ఎల్లు, ఆ రోజు చూసుకుందాం. పదండి పదండి. ఏయ్, పద. నీకే చెప్పండి. పద, పదండి. ఆచార్య గారు, మీరు చెప్పింది జరగబోతా విరూపాక్ష, ఉమ్, నీకు మాత్రం చాలా పెద్దగా బ్యాంగిల్ వేశారు. నాకు మాత్రం ఏదో చిన్నగా ఇదేదో ఇచ్చారు. ఎవరికి ఏది రాసి పెట్టిందో వాళ్ళకి అదే దక్కుతుంది. నా వల్ల కావట్లేదు. 23 సంవత్సరాల క్రితం రిమాండ్ రూమ్ టాయిలెట్లో నేను నీకు దొరికాను. ఉమ్, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వేం చెప్తే అది వింటూ వస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు బాబు. క్లియర్గా చెప్పు, లైఫ్లో మన అంబిషన్ ఏంటి? బలరాజు, మనకి ఊరనేదే లేకుండా ఉండేది. కానీ ఇవాళ మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్ళిళ్ళు కుదిరాయి. జాతర చక్కగా జరిపించి మనశ్శాంతిగా రైతుల్లో ఈ ఊరోనే బతికేద్దామా? ఈ కరువు ప్రాంతంలో రైతు అయ్యి పీకేదేంటో నువ్వు నాకు క్లారిటీగా చెప్పు. చెప్పు. చూడు, ఉమ్. రైతులు మనసు పెట్టి వేడుకుంటే వర్షాలు పడతాయట. మనము వేడుకుందాం, వర్షాలు కురుస్తాయి. వేడుకుంటే వర్షం పడుతుందేమో బాసు, కానీ ఈ ఊరి జనాలను ఎలా తీసుకొస్తావు? కాళ్ళ మీద పడి మొక్కదాం అనుకున్నా ఈ ఊరి జనం ఒక్క దగ్గర లేరు కదా, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎలా తీసుకొస్తావు? ఎలా తీసుకొస్తావు? రప్పించాలి. మన పెళ్లిళ్ళు జరగాలంటే వేల మందిని రప్పించాలి, ఈ జాతర జరిపించాలి. అదే ఎలా? గోల్డ్, బంగారు టోపీ పెట్టాలి. ఏంటి ఆ ప్లానా? అవును, ఆ ప్లాన్ చేస్తే ఊరేమైపోతుందో ఆలోచించు. ఏదోటి చేయాలి మనం, లేదంటే వాళ్ళు మనకు దక్కరు. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఆడపెడదాం. ఏంటిదంతా? ఏం లేదండి, పెళ్లి దగ్గర పడుతోంది కదా.
మీకు తలపాగా అదే కుట్టించాలని తలపాగా అంటే టోపీ కొలత తీసుకుంటా